సింగింగ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది బ్రో? ఇట్ స్టార్టెడ్ వే బిఫోర్. నాకు అసలు సింగింగ్ అంటే ఏంటో తెలియనప్పుడే స్టార్ట్ అయింది, నా చిన్నప్పుడే. ఐ వాజ్ 11 years ఓల్డ్. నా ఫస్ట్ రియాలిటీ షో మా టీవీ పాడాలనుంది. ఓకే. మా టీవీలో పాడాలనుంది ఫస్ట్ రియాలిటీ షో, అది 2003లో. ఓకే. సో ఆ తర్వాత అప్పటి నుంచి కట్ చేస్తే కొంచెం నాకు ఊహ తెలిసాక 2009లో ఈటీవీ సై జోడీ నెంబర్ 1. ఓకే. సో ఈటీవీ సై జోడీ నెంబర్ 1లో కొంచెం నాకు అప్పుడు ఊహగా తెలిసింది, ఇండస్ట్రీ అంటే ఏంటో తెలిసింది, ఎవరెవరు ఉంటారు అని తెలిసింది. మా దాంట్లోనే మా రియాలిటీ మా బ్యాచ్లోనే రేవంత్ కూడా ఉన్నాడు. ఓకే. రేవంత్ నేను ఒకేసారి వచ్చాం చెప్పాలి అంటే. సో తను వైజాగ్ నుంచి వచ్చేవాడు, నేను రాజమండ్రి అనమాట, మాది రాజమండ్రి నుంచి. సో మేము ఫాలో అప్ చేసుకుంటూ ఒకళ్ళకొళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పుడు వస్తున్నావు హైదరాబాద్, ఎప్పుడు వస్తున్నావు, ఏ ట్రైన్లో వస్తున్నావు, గౌతమి ఎక్స్ప్రెస్ విశాఖలో వస్తున్నావు, గౌతమిలో వస్తున్నావు, ఇలా మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. సో 2009లో సై జోడీ నెంబర్ అయిన వెంటనే నిహాల్ గారు, సింగర్ నిహాల్ గారు ఉన్నారు. సో ఆయన నాకు అక్కడ పాడడం అది చూసి నా పాట నచ్చి ఫస్ట్ షో నాకు రేవంత్కి, కృష్ణ చైతన్య, తెలుసు, మన ఆదిత్య, పృథ్వీచంద్ర, గీతామాధురి, మాళవిక అందరూ కలిపి మన బాలయోగి స్టేడియం ఉంది యూసఫ్ గూడలో. సో దాంట్లో ఇండోర్ స్టేడియం, అందులో ఒక షో చేసాం అనమాట. ఫస్ట్ షో 2009లో చేసాం అది. ఓకే.